ఎస్, కాంగ్రెస్ పార్టీలో మ్యూజికల్ చైర్స్ ఉంటాయి అని అంటారు. ఒకళ్ళు పవర్లో ఉంటారు, వాళ్ళకి చెక్ ఇంకోళ్ళు ఉంటారు, ప్యారలల్గా ఇంకొకరితో రాజకీయం నడిపిస్తుంటారు. సో ఈ మ్యూజికల్ చైర్ సిస్టంలో తెలంగాణలో ఏమైనా జరిగితే మీరు ఎక్కడ ఉన్నారు, ఏ చైర్లో? నేను అదే చెప్తున్నాను రజనీకాంత్ గారు. చాలామంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడగానే ఇది ఎన్ని రోజులు, 4 రోజులు ముచ్చటే కదా, చాలా గ్రూపులు అంటున్నారు, తనుకుంటారు, గ్రూపులు పడతారు, అది తట్టుకుంటారు, అనుకోవట్లేదా? ఇప్పుడు నిలబడతారు. సార్ మీరు చూస్తూ ఉంటారు కదా, ఇప్పుడు నేరుగా బట్టి 1.5 year అయిపోయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిబద్ధతతో ఎటువంటి గ్రూపులు అరమరికలు లేకుండా జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకెళ్తా ఉంది. ఎక్కడ ఇటువంటి ప్రేలాపనలు కానీ ఇటువంటి ఆలోచనలు కానీ ఎక్కడ లేవు కదా. ఇప్పటికీ తెలంగాణలో ప్రధానంగా 2 గ్రూపులు ఉన్నాయి. ఈ 5 years చాలా జాగ్రత్తగా ఏం గ్రూపులు లేకుండా పనిచేస్తున్నాం కదా. ప్రధానంగా 2 గ్రూపులు ఉన్నాయి తెలంగాణలో. ముఖ్యమంత్రి నేతృత్వంలో రేవంత్ రెడ్డి ఒక పెద్ద గ్రూపు, తర్వాత ఆయనకి చెక్ గ్రూపు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మీరు ఈ గ్రూపా రేవంత్ రెడ్డి గ్రూపా ఉత్తమ్ గ్రూపా ఉన్నారు? రేవంత్ రెడ్డి గారు ఒక గ్రూపు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది ఒక గ్రూపు, లేకపోతే నేను ఇంకో గ్రూపు అనుకోబాడు. మేమంతా కాంగ్రెస్ గ్రూపే.